అందరికీ నమస్కారం అండి. ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నటువంటి అంశము ప్రస్తుత మార్కెట్ల గురించి. మన జాగ్రత్త పస్ ప్రస్తుత మార్కెట్ల పట్ల మన జాగ్రత్త. సో మార్కెట్లు బాగానే పెరుగుతున్నాయి, బాగానే ఉంది. బాటమ్ అవుట్ అయిపోయిందా అంటే ఇది ఎక్కడ బాటమ్ అవుటో ఎక్కడ హై ట్రెండో అసలు నాకైతే అర్థమే కావట్లేదు. నాకే కాదు, ఎవరికి కూడా అర్థం కాదు. నేను ఎందుకు అంటున్నానంటే ముఖ్యంగా ఎఫ్&ఓ చేసి లాస్ అయిపోతున్నటువంటి వాళ్ళ సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. వాళ్ళ వల్లే మార్కెట్స్లో చాలా వరకు చేంజెస్ వస్తున్నాయి. స్టాక్ మార్కెట్లోకి ఎవరెవరో వస్తున్నారు, స్టాక్ మార్కెట్స్లో ట్రేడ్ చేస్తున్నారు. ఒకరోజు డబ్బులు వచ్చినా 3 రోజులు డబ్బులు పోతున్నాయి ఖచ్చితంగా. అయితే ఒకవేళ అట్లా కాదని చెప్పి 3 రోజులు డబ్బులు వచ్చినా సరే 4వ రోజున మొత్తం ఊడ్చిపెట్టుకుపోతున్నాయి డబ్బులు. సో ఇలా కాదు, ఇది మార్కెట్లో ఉండే పద్ధతి కానే కాదండి. ఎప్పుడూ కూడా మార్కెట్స్లో మనం కొనసాగాలి అంటే హెడ్జింగ్ పద్ధతి పెట్టుకోవాలి. హెడ్జింగ్ పద్ధతి పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనము ఒక కాల్ బై చేసామనుకోండి లేదా సెల్ చేసామనుకోండి, దానికి రిలేటెడ్గా ఉన్న ఇంకొక కాల్ అనేది బై చేయాలి. అప్పుడేంటి, మార్కెట్లు ఎంత తగ్గినా ఎంత పెరిగినా మనకి లాభాలు రాకపోయినా సరే అట్లీస్ట్ మన డబ్బులైనా మనకి మిగులుతాయి. సో అదేవిధంగా ఒకవేళ కాల్స్ కొనడం, పుట్టు సెల్ చేయడం, లేదా పుట్స్ కొనడం, కాల్స్ సెల్ చేయడం లాంటి చేసైనా హెడ్జింగ్ పద్ధతి పాటించి మనం లాభాలు పొందొచ్చు. అంటే సింగిల్ సైడ్ వెళ్ళి, అంటే వన్ సైడ్ వెళ్ళి వాళ్ళు సక్సెస్ అయ్యే వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకైతే తెలియడం లేదు. వన్ సైడ్ వెళ్ళి సక్సెస్ అయ్యే వాళ్ళు ఎవరున్నారో నాకైతే తెలియడం లేదండి. ఒకవేళ ఇన్కేస్ మీ స్టాక్ మార్కెట్ హిస్టరీలో ఎప్పుడైనా అంటే ఎవరైనా ఇంతవరకు లాసెస్ చూడని వాళ్ళు ఉన్నారా? దయచేసి కామెంట్ చేయండి. వాళ్ళ కథా సారాంశంగా నేను ఒక వీడియో చేస్తాను. వాళ్ళ మీద కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ వస్తాను వాళ్ళని, దాని ప్రకారంగా నేను వీడియో చేస్తాను అనమాట. సో ఇప్పుడేంటి, మనకి బ్యాంక్ నిఫ్టీలో ఎలా చేయాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక